మరి ప్రతి మానవుడు ఈ భూమి మీద జన్మ తీసుకున్నవాడు ఎవ్వడైనా సరే అజ్ఞానం వచ్చినప్పుడు మళ్ళీ చిదానంద స్వరూపాన్ని కోల్పోతాడు మనిషి. మళ్ళీ ఆ పరమాత్ముడి యొక్క సన్నిధిని చేరుకున్నప్పుడే మళ్ళీ చిదానంద స్వరూపులై దైవత్వాన్ని పొందుతారు. మరి ఆ దైవత్వమే, ఆ చిదానంద స్వరూపమే, ఆ దివ్యత్వమే మన లోపల ఉంటుంది. దానినే నిజమైన సౌందర్యల హరిగా చెప్పబడుతుంది. అంటే అనేక రకాలుగా ఒక్కొక్క గురువు, ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి గురించి ఆమెలో ఉన్నటువంటి స్వచ్ఛమైన గుణాలను ఏం చేసిండు ఆయన? సౌందర్యలహరిగా చెప్పడం జరిగింది. శివానందలహరి అంటే శివుడి యొక్క తత్వము, తన యొక్క గుణాలను, త్రిగుణాతీతుడు. శివుడు అంటే త్రిగుణాతీతుడు, అంటే 3 గుణాలను కూడా సరైన సమయంలో వాడేవాడు. ఎవరు? శంకరుడు. శివునికి కూడా అవసరం లేదు, అది వాడవలసిన అవసరం ఆ శంకరుడికే అవసరం. త్రిగుణాతీతుడు, త్రిశూలధారుడు అంటే 3 గుణాలను సమతుల్యమైనటువంటి స్థితిలో వాడినప్పుడు ఆయన త్రిశూలధారుడు. ఆ త్రిశూల ధారణ ఎప్పుడు కూడా చేతిలో త్రిశూలం ఉంటుంది. అంటే ఆ త్రిశూలం చూసి అందరూ కూడా భయపడుతుంటారు. శంకరుని చేతిలో ఉన్న త్రిశూలాన్ని చూసి ఏమవుతున్నారు? భయపడతారు. కానీ ఆ త్రిశూలం అనేది ఈ యొక్క భౌతిక స్థితిలో ఉన్న దేహాలను అంతం చేయడానికి రాలేదు తన చేతిలో. అంటే తన చేతిలో ఆ త్రిశూల ధారుడైన ఆ త్రినేత్రుడు ఏం చేయగలుగుతాడంటే 3 సృష్టి స్థితి లయకారకులను తను సృష్టించగలుగుతాడు. అంటే దానికి గుర్తు అన్నది. ఆ త్రిశూలం అనేది దేని గుర్తు? త్రిగుణాలకు గుర్తు, త్రిమూర్తులకు గుర్తు, త్రికాలాలకు గుర్తు. అంటే భూత భవిష్యత్తు వర్తమానానికి గుర్తు అన్నట్టు. అది ఎవరి చేతిలో కనిపించదు ఎక్కువ. 3 దేవతలలో శంకరుని చేతిలో, తర్వాత అమ్మవారు అయినా తన సగభాగమైన అమ్మవారి చేతిలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆయనను మాత్రమే త్రిశూలధారుడుగా చెప్పబడుతుంది. త్రిశూలధారుడు అంటే అనేక అనంతమైన భావాలతోటి మనము వివరించవచ్చు.